శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రత్యేక రాఖీ పండుగ. ఈరోజు రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పౌర్ణమి, సారవి పూర్ణిమ, నారికేళ్ల పూర్ణిమ, నార్లి పూర్ణమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మెరును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా ప్రేత పిశాచ బాధ, దుష్ట శక్తుల బాధలుండవని, అనారోగ్యం, అశుభాలు ఏమాత్రం దరి చేరవని కృష్ణుడు వివరించాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా కృష్ణుడు వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసుల్ని చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. మహాబలవంతుడు, దానశీలుడు రాక్షస రాజైన బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తిలో బంధించాడు. అంతటి విష్ణు శక్తి కలిగిన రక్షాబంధన కడుతూ నిన్ను బంధిస్తున్నాను, ఆ శక్తి నిన్ను ఎల్లవెల్లలా కాపాడుతుంది అని రాఖీని కడుతూ అన్నదమ్ముల నోటికి తీపిని అందిస్తారు. అన్నదమ్ములు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని వేడుకుంటూ ఈ రాఖీ కడతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.